సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర బంద్కు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులో తెల్లవారుజాము నుంచే టీడీపీ కార్యకర్తలు నాయకులు రోడ్డెక్కారు. బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని నాయకులు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోకుండా రాష్ట్ర విభజన బిల్లును శాసనసభకు పంపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తీసుకోకుండా అసెంబ్లీకి బిల్లు పంపించి దీని ద్వారా పాస్ చేసి కేంద్రంలో ఆమోదించడానికి మాత్రం ప్రయత్నిస్తారు. సీమాంధ్ర ప్రజలు మనోభావాలు కానీ ఈ రాష్ట్రాన్ని విభజన చేయకూడదు, కలిసి ఉంటే కలవసుకున్నట్టుగానే రాష్ట్రాన్ని కలిసి ఉందని చెప్పినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు కానీ కేంద్రంలో ఉన్న నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ కానీ యూపీఏ ప్రభుత్వం కానీ దీన్ని ఏ రకంగా ఏ ప్రక్రియలో నడుపుతారో తెలియని బాబతులో ఇవాళ ఏపీ ఎన్జిఓస్ ద్వారా దాదాపు ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం కూడా భారీ ఎత్తున పెట్టారు. ఏదైనప్పటికీ ఇవాళ రాష్ట్ర విభజన ప్రక్రియ మాత్రం ఆగి తీరాల్సిందే. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అపోజ్ చేస్తూ సమైక్యాంధ్ర కోసమే మేము పోరాడుతున్నాం. అనేక రకాల అంశాల మీద రాష్ట్రాన్ని కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చేసినప్పటికీ కూడా అనేక మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏమాత్రం కూడా సమైక్యాంధ్ర కోసం ఎంత నిదానాలు చెప్పినా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక దారిలో వెళ్తున్నాయి. ఆ దారి మంచిది కాదు. దయవుంచి మేము ఎప్పుడు కూడా కలిసి ఉందామనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం తప్ప విడిపోతాక మాత్రం మేము కాదు. మా భాష ఒకటే, మా ఈ రాష్ట్రాన్ని కలిసి ఉండటమే మాకు అదృష్టంగా మేము భావిస్తాం తప్ప తెలుగువాడిని విభజించే కార్యక్రమంలో ఈనాడు సోనియా గాంధీ చేపట్టిన కార్యక్రమానికి ఎవ్వరూ కూడా అంగీకరించట్లేదు. కేవలం ఏదో ఓటు కోసం సీటు కోసం అన్నట్టుగా చేస్తారు తప్ప ఏమాత్రం రాష్ట్ర విభజన మాత్రం చేయకూడదు. 2014కి కంబైన్ రాష్ట్రంగా ఎలక్షన్కి వెళ్ళాలి. ఈ రాష్ట్రం కలిసే ఉండాలి తప్ప ఎవరు ఎంత ఏం మొత్తుకున్నా కూడా రాష్ట్ర విభజన కార్యక్రమం మాత్రం ప్రక్రియ ఆగాల్సిందే. జస్టిస్ శ్రీకృష్ణ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టి విభజన నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి బుజ్జి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. 175 రోజులు సుమారు ఒక ప్రజా ఉద్యమం జరిగింది సమైక్యాంధ్ర పేరుతో. ప్రజలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం రెండుగా విడిపోతే జరిగేటువంటి నష్టాలు కష్టాల గురించి చాలా శాంతియుతంగా 175 రోజులు ఉద్యమం చేస్తే ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదు, అలా జరగనివని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చెప్పి ఈ రాష్ట్రానికి విడిపోతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత కేవలం ఉత్తిత్తి రాజీనామాల కింద
ఈ రాజీనామాల హైడ్రామా కొంతకాలం నడిపి ఈరోజు ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం పార్టీలు వంకలు పెడుతున్నారు. మరి పార్టీలు లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా శ్రీకృష్ణ కమిటీ వేసి అభిప్రాయం కోరడం జరిగింది. ఆ కమిటీలో ఏ నివేదిక ప్రకారం ఈ యొక్క విభజన జరుగుతుందని ఈ సందర్భంగా మేము అంతా అడుగుతున్నాం. ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి కమిటీకి సుమారు 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కమిటీ యొక్క నివేదిక ఏది కూడా బయటికి చెప్పకుండా విభజన చేసిన తర్వాత ఏ ప్రతిపాదిక లేకుండా కూడా ఈ యొక్క విభజన ప్రక్రియ పూనుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చ పెడితే ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని విడగొడితే వచ్చే నష్టాలు కష్టాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా రాజీనామా చేసిన రోజున ఆ రోజున మేము పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. మీరు తక్షణం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మీ యొక్క సపోర్ట్ను ఉపసంహరించుకుంటే వెంటనే గవర్నమెంట్ పడిపోద్ది, బిల్లు ఆగిపోద్ది అని చెప్తే వాళ్ళు అవన్నీ చేయకుండా విభజన ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పార్లమెంట్కి నోటీస్ ఇచ్చి ఎంపీలందరూ కూడా ముందుగా ఓటింగ్కి వెళ్ళి ఈ యొక్క విభజన ప్రక్రియను ఆపాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆగుతుంది అనేది నిపుణులతో చర్చించుకుని మరి ప్రాక్టికల్గా ఉండాలి తప్పితే రాజకీయ మాటలు కేవలం రాజకీయ లబ్ధుల కోసం జరగకూడదనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర.